పుచ్చకాయ షర్బత్ ఇప్పుడే ఎండలేలా పేలగొట్టేస్తున్నాయంటే మరో 10 రోజులు పోయేసరికి పొద్దున 10 దాటగానే పొగలో సెగలో. అందుకే ఇది ఒక సిప్పేసి చల్లబడిపోదాం వచ్చండి. ఇప్పుడు తీయటి పుచ్చకాయని తీసుకుని పీసులుగా చేసి పడేసుకున్నాక ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. పావు కప్పు సగ్గుబియ్యంలో నీళ్లు పోసుకుని 5 నిమిషాలు నానబెట్టేసుకున్నాక మరుగుతున్న కప్పు నీళ్ళలో వేసేసి 3 నిమిషాల పాటు ఇలా మెత్తగా ఉడికించేసుకోండి. మీరు పెద్ద సగ్గుబియ్యం వాడితే ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు వడకట్టేసుకుని పైనుంచి చన్నీళ్ళు పోసేసుకున్నాక తీసి పక్కనెట్టేసుకోండి. పుచ్చకాయ ముక్కల్లో గిన్నెలు వేసేసుకుని అందులోనే ఉడకబెట్టిన సగ్గుబియ్యం, నచ్చితే నల్ల ద్రాక్ష ముక్కలతో పాటు జీడిపప్పు పలుకులు, పావు కప్పు పటికి బెల్లం లేదంటే పంచదార వేసుకుని అందులోనే 2 కప్పులు చల్లటి చిక్కటి పాలు పోసేసుకుని చిటికి ఉప్పేసి కలర్ కోసం బీట్రూట్ తురుముని ఓ 2 బొట్టలు పిండేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఒక గ్లాసులు వేసుకుని పుచ్చకాయ ముక్కలో ఐస్ క్యూబ్స్ తో అలంకరించుకుని కలుపుని తాగితే ఉంటదండి. సూర్యుడే లేని సముద్రాన్ని చేరుకుని స్విమ్మింగ్ చేస్తూ సేద తీరినట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు.